హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహ్నుమా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను. అన్ని బిర్యానీలో కల్లా ఈ ఎగ్ బిర్యానీ చేయడం చాలా ఈజీ అండి. బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఈజీగా చేయొచ్చు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఉన్నట్లే ఈ ఎగ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఈ ఎగ్ బిర్యానీ తింటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఎగ్ బిర్యానీకి మెయిన్గా ఎగ్స్ కావాలి కాబట్టి ముందుగా ఎగ్స్ బాయిల్ చేసేసుకుందాం. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. మీ దగ్గర ఎగ్ బాయిలర్ ఉంటే అందులోనే ఉడికించుకోవచ్చు. ఎగ్ బాయిలర్లో ఉడికించుకోవడం వల్ల ఏంటంటే గుడ్లు అనేవి అస్సలు పగిలిపోవండి. స్టవ్ మీద ఉడికించుకుంటే ఒక్కోసారి గుడ్లు నెర్రి కొట్టి పగిలిపోతాయి. అందుకే మీరు ఎప్పుడైనా ఎగ్ బిర్యానీ చేసుకోవాలి అనుకుంటే ఎప్పటి నుంచో స్టోర్ చేసిన ఎగ్స్ కాకుండా అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి ఎగ్స్ తెచ్చుకొని బిర్యానీ చేసుకోండి. దానివల్ల పగిలిపోయే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇవైతే నేను మార్నింగ్ తీసుకొచ్చాను, అయినప్పటికీ ఒక ఎగ్ పగిలిపోయింది, తీసి పక్కన పెట్టేశాను. ఎగ్స్ ఉడికించుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్న విధంగా పొట్టు తీసేసుకోండి. నేనైతే చాలా జాగ్రత్తగా తీస్తున్నానండి. ఎందుకో తెలియదు, నేను పొట్టు తీస్తుంటే పైన ఉన్న పొర కూడా ఊడొచ్చేస్తుంది. అందుకే మెల్లగా తీస్తున్నాను. ఓకే, ఎగ్స్ మొత్తం పొట్టు తీసుకున్న తర్వాత వీటికి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి. ఇలా మొత్తం ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక 50 గ్రామ్స్ అల్లం తీసుకొని నీట్గా వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద సైజు మిక్సీ జార్ తీసుకుని అందులోకి బాగా పండిన 4 టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమోటా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ 1 కప్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. కరెక్ట్గా చెప్పాలంటే ఇవి 1/2 kg ఉంటాయి. వీటిని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. మీరు నార్మల్ రైస్తో చేస్తే నానబెట్టుకోని అవసరం లేదు. ఓన్లీ బాస్మతి రైస్తో చేస్తే మాత్రం ఇలా ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇవి నానేలోపు రైస్ ఉడికించడానికి ఈలోపు మనం స్టవ్ మీద వాటర్ పెట్టుకుందాం. వాటర్ పెట్టుకొని ఇవి బాగా తెల్లిన తర్వాత ఇందులోకి రైస్ వేసేయండి. రైస్ అనేది 90% ఉడికించుకోవాలి. 90% ఉడికిన తర్వాత ఒక జాలి గిన్నెలోకి వడపోసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మెయిన్గా బిర్యానీ రైస్ ఉడికించుకోవడంలోనే ఉంటుంది. రైస్ మనం ఉడికించుకున్నప్పుడు కొంచెం పలుకులు పలుకులుగా ఉండాలి, లేదంటే మనం దమ్ పెట్టుకున్నప్పుడు మరీ మెత్తగా అయిపోతుంది. అందుకని కొంచెం పలుకులుగా ఉంటే కరెక్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ వేయించుకుందాం. ఎగ్స్ వేయించుకోవడానికి స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చూసారు కదా కొంచెం అడుగంటుకుంది.
అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉండే కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగం, ఇలాచీ వేసుకొని ముందుగా ఒక 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అవి కూడా వేసేస్తున్నాను. ఈ ఆనియన్స్ వేయించుకునేటప్పుడు అట్లా హై ఫ్లేమ్లోనూ పెట్టుకోకూడదు అండ్ లో ఫ్లేమ్లోనూ పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వచ్చేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఈ కలర్కి వచ్చిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిలో సగం ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టేసుకొని మిగిలిన ఆనియన్స్లోకి ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని అన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోండి. ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండని అవసరం లేదండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ టమాటా ప్యూరీ కొంచెం చిక్కబడిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మీరు ఉప్పు ఆల్రెడీ రైస్లో వేసుంటే కొంచెం చూసుకొని తగ్గించుకొని వేసుకోండి. నేను రైస్లో వేయలేదు కాబట్టి 1 స్పూన్ వేసాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఉడికించుకోండి. ఈ టమాటో ప్యూరీ బాగా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోండి. ఈ ఎగ్స్ని మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఈ ప్యూరీలో మగ్గనివ్వండి. ఒక 2 నిమిషాల తర్వాత బిర్యానీ మంచి ఫ్లేవర్ కోసం పుదీనా, కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక్కసారి బాగా కలుపుకొని ఫైనల్గా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ వేసేసుకోండి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు దమ్ చేసుకోండి. వీలైతే ఈ మూత పైన కొంచెం బరువుగా ఉన్న వస్తువు పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. అడుగున గ్రేవీ ఉంది కదా, దాన్ని ఒకసారి ఇలా పైన కూడా కలుపుకుని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ఎగ్ బిర్యానీ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. అన్ని బిర్యానీలు చేసే టైం కంటే ఈ బిర్యానీ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. వీడియోలో చూసేదానికన్నా రియల్గా చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. నేనైతే వీలైనంత సింపుల్ మెథడ్లో చూపించడానికి ట్రై చేశాను. మీకు చాలా ఈజీగానే ఉంటుంది. నా స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకైతే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. వీలైతే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.